నమస్తే. బస్సు ప్రమాదం ప్రాణాలు బలి తీసుకున్నది. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్సు మీర్జాగూడ ప్రాంతంలో ఆ గ్రామ ప్రాంతంలోకి వచ్చేసరికి వేగంగా వస్తున్న టిప్పర్ రెండు ఎదురెదురుగా ఢీకొని దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్లో దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. అంత వేగంతో బస్సును ఢీకొట్టడంతో వెనకాల ఆ ట్రక్కులో ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులోకి దూసుకొచ్చింది. బస్సు సగభాగంలో లోపల ఉన్నటువంటి జనాన్ని మొత్తం ముంచేసింది ఆ కంకర. సో మనం సరిగ్గా అదే ప్రాంతంలో ఉన్నాం. చాలా మంది ఊపిరాడక ఆ కంకర దెబ్బలు తగిలే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఢీకొట్టిన వెంటనే కంకర మొత్తం వచ్చి ప్రయాణికుల మీద పడిపోవడం. కొంతమంది ఊపిరాడక, కొంతమంది దెబ్బలు తగిలి, సో అట్లా దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక పసిపాప, 6 నెలల పసిపాప కూడా ఇందులో ఉన్నది. అత్యంత విషాదకరం. ఒకే కుటుంబంలో 3 అక్కా చెల్లెన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఇంకొంతమంది హాలిడేస్ రావడంతో ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వస్తున్న వాళ్ళు, మధ్యలో స్టూడెంట్స్ కూడా చాలా మంది కాలేజీలకు వెళ్తున్న వాళ్ళు ఎక్కడం జరిగింది. ఇట్లా ఈ రకంగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు ఈ బస్సులో 70 మంది ఉన్నారు. బస్సు కెపాసిటీ అంత ఉండదు. సో దాదాపుగా 10-15 మందికి పైగా ఈ బస్సులో అదనంగా ఎక్కారు. మనకు జనరల్ గా ఈ గ్రామాల నుంచి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఈ స్టూడెంట్స్ తోటి, ఈ మధ్య ఈ ఫ్రీ బస్ దాంతో కూడా మహిళలు కూడా ఎక్కువ శాతం బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బస్సు ఫుల్ ప్యాక్ ఉన్నది. సో మనం ఆ బస్సు దృశ్యాలు ఒక్కసారి చూస్తున్నాం. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. బస్సు మొత్తం తునాతునకలైపోయింది. ఆ కంకర దెబ్బకి బస్సు మొత్తం తునాతునకలైపోయింది. సీట్లు మొత్తం ఊడి పడిపోయినాయి. అసలు యాక్చువల్గా బస్సు ప్రమాదం ఆ రోడ్డు వైపు జరిగింది. జేసీబీలతో కొంత ఇటు పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చారు, విచారిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, బస్సులో ఏం మిగిలే. తాండూరు టు హైదరాబాద్ వెళుతున్న బస్సు ఇది. బండి నెంబర్ చూడొచ్చు, TS34 TA 6354 అనే ఈ నెంబర్ బస్సు. ఈ బస్సులో దాదాపు 70 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దృశ్యం ఒకసారి చూడండి. కంకర చూడండి లోపల ఎంత మొత్తం పేరుకుపోయిందో. అంటే దాదాపు చివరి వరకు వెళ్ళింది. ఒకవేళ ప్రాణాలు దక్కించుకుంటే ఆ వెనకాల ఉన్నటువంటి కొంతమంది మాత్రమే బతికి బయట పడగలిగినారు, కానీ మిగతా మొత్తం కూడా ఖతం అయిపోయినారు. ఒకసారి బస్సు రౌండ్ ద క్లాక్ మొత్తం ఒకసారి చూడొచ్చు. సో బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం చెల్లా చెదురైపోయింది. ఇది ఎక్స్ప్రెస్ బస్సు. దాదాపు ఉదయం 7-7:30 ప్రాంతం అంటే ఈ రోడ్లో వాహనాలు కూడా పెద్దగా ప్రయాణం చేయవు. ఫ్రీగా ఉంటది. రోడ్డు నేరోగా ఉంది, రోడ్డు మలుపులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫ్రీగా ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా వస్తున్నది, బస్సు కూడా అంతే వేగంతో వస్తున్నది. గుంతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోడ్లో. మనం వికారాబాద్కి వెళ్లే వాళ్ళకి రోడ్డు అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున గుంతలు ఉంటాయి, కీలక మలుపులు, టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఆ గుంతను తప్పించబోయి డైరెక్ట్ గా వచ్చి బస్సును గుద్దేసిండు. ఈ బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. నేను అంటున్నా, దాదాపు 40-50 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ఈ ప్రమాదానికి కారణం. ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా ఇదే. మీరు చూడండి, లాస్ట్ ఒక 4-5 నెలల కింద ఇక్కడే పక్కనే ఒక విలేజ్ దగ్గర రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ మీదకి లారీ ఎక్కడంతో దాదాపు 7 అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారు. దాని తర్వాత మొన్న చేవెళ్లలో ఒక 3 చనిపోయారట. తెలియని, బయటికి రానటువంటి ప్రమాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. గాయాల పాలవుతున్నారు. ఈ రోడ్డు ఈ రకంగా ఉండడం వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా దాదాపు 1 గంట నుంచి 2 గంటలకు పైన మేము హైదరాబాద్కి రీచ్ అవ్వలేము. అంత దారుణమైన పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిండి కాళ యాదయ్య, ఈ కంకర్ల ముంచుతా నిన్న అనేసరికి పారిపోయింది. ఇంకా కంకర తీసుకొని కొట్టేటట్టున్నారు జనం, ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రెస్పాన్సిబులే. ఈ రోడ్డు 2017-2021లో శాంక్షన్ అయిందని చెప్తున్నారు. మరి 2021లో శాంక్షన్ అయితే ఇప్పటిదాకా ఎందుకు ఈ నేషనల్ హైవేని బాగు చేసే ప్రయత్నం చేయలేదు? కారణం ఏంటంటే ఇది ఎవరో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరు అంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి చెట్లని తొలగిస్తున్నారు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరో కేసు వేసిరు అంటున్నారు. కేసీ అడ్డుగా ఉన్నదా? ఇక్కడే పక్కనే వికారాబాద్ దామగుండంలో దాదాపుగా 2 లక్షల చెట్లు నరికేసారు. 2 లక్షలు. మరి అక్కడ ఏమి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇంకోటి ఏమి అడ్డు రాలేదు కదా? మీకు అవసరం ఉన్న దగ్గర ఏమి అడ్డు రావు. మీకు అవసరం లేదు, ఇది ప్రజలు తిరుగుతారు, ప్రయాణం చేస్తారు కాబట్టి మీకు ఇది చేయడానికి ఇబ్బంది అయింది. ఇది ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం వచ్చింది. ఇప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన రోడ్డు ఇది హైవే రోడ్డు, హైదరాబాద్ నుంచి బీజాపూర్ని కలిపే రోడ్డు.
అంటే దీన్ని బాగు చేయాలన్న ఆలోచన ఎందుకు చేయలే? వీళ్ళందరూ బాధ్యులే. ఎమ్మెల్యే కాల యాదయ్య, అంతకుముందు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు కదా ఇటువైపు నుంచి ప్రయాణం చేసే. స్పీకర్తో సహా అందరూ రాజకీయ నాయకులు ఇటువైపు నుంచే వెళ్తారు. మీరు పెద్ద పెద్ద వాహనాల్లో వెళ్తారు, మీకేం ప్రమాదాలు జరగవు, మీకు పోలీసులు ఉంటారు. మీ వాహనాలు వెళ్ళేటప్పుడు మీకు ట్రాఫిక్ రూల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు మీకు అండగా ఉంటారు, నిలబడతారు వాళ్ళు. కానీ ఈ సామాన్య ప్రజలు ప్రయాణించే వెహికల్స్ లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి, ఎంత భయంకరంగా ఉన్నది చూడండి. ఇది మొదటి ప్రమాదమా? కాదు, గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. అయినా కూడా వీళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏమన్నా అంటే నేషనల్ హైవే ఆల్రెడీ మంజూరైంది, అది ఆగింది అని అంటున్నారు. ఎందుకు ఆగింది? దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఎందుకు ఆగి ఈ రకంగా ఈ దుస్థితిలో ఉన్నది? మీరు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే గమ్యస్థానానికి చేరే వరకు నరకం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లీడర్లంతా బాధ్యులే. 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ఏలుతున్న మీరంతా దీనికి బాధ్యులే. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఇది రాజకీయం చేసే సమయం కాదు, రాజకీయమే చేయాల్సిన సమయం ఇదే. ఆ ప్రాణాలు పోవడానికి కారణము ఈ రాజకీయ నాయకులే. ఇప్పుడు తెలంగాణలో హ్యామ్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, RRR గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకొక రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. 4,000 కోట్లు 5,000 కోట్ల అప్పులు తెచ్చి మేము రోడ్లు వేస్తామని చెప్తున్నారు. మరి ఈ రోడ్లు ఎందుకు ఆగిపోతున్నాయి? అవసరం ఉన్న రోడ్లు జరగవు. నేను అనుకోవడం ఈ రోడ్డు కూడా ఏదో కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళు అనుకున్న వాళ్ళకి రాకపోవడంతో ఏదో ఒకటి జరిగి ఆగి ఉంటుంది, అంతకుమించి ఏముండదు ఇక్కడ. సో జనం భగ్గుమంటున్నారు ఇక్కడ. ఒకసారి బస్సు ఇంకా మనం చూస్తే తీవ్రత మనకి బస్సులో ఈ బస్సు దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నది. మొత్తం కంకర ఇదంతా. ఇప్పుడు మనకి కనబడుతున్న ఈ కంకర అంతా బస్సు లోపల ఉన్న కంకర, బయట ఉన్న కంకర, ఇక్కడ ఉన్న కంకర అంతా, ఆ టిప్పర్ లో ఉన్న కంకర అంతా బయటకు వచ్చింది. ఈ కంకర అంతా బస్సులో ఉండే. సో ఎంత భయంకరమైన ప్రమాదం ఒకసారి చూడండి. ఇప్పుడు వీడికి లీడర్లు వస్తలేరు. ఎవరు ఎందుకు వస్తలేరు అంటే వీడికి వస్తే తంతట్టున్నారు. అందుకే ఆ హాస్పిటల్లో చూసి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు. అంత కోపంగా ఉన్నారు ప్రజలు ఇక్కడ స్థానిక ప్రజలు. సో ప్రమాదానికి కారణమైన టిప్పర్ అక్కడ ఉన్నది. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. సో బస్సు ఒకసారి చూడండి. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం ఎగ్జాక్ట్ గా ఈ ప్రాంతమే. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్రాంతంలోనే ఈ బస్సు ప్రమాదం జరిగింది. మనకంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రోడ్ చూడండి, ఎంత టర్నింగ్స్, ఎంత ఎగుడు దిగుడుగా రోడ్డు ఉన్నది అన్నది కూడా గమనించండి. ఒకసారి స్పీడ్ గా వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. సో ఈ రోడ్డును ఒకసారి మనం పరిశీలించిన వాస్తవ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆ ముందు ఒక గుంట ఉన్నది. దాదాపుగా ఇక్కడి నుంచి మనం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఇదే పరిస్థితి. ఆ తర్వాత రోడ్డు ఒకటి వికారాబాద్, ఇంకొకటి బీజాపూర్ వెళ్లే రోడ్డుగా డివైడ్ అవుతుంది. సో వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఆ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోడ్డును ఎప్పుడు బాగు చేస్తారని ఇక్కడ ఉన్న స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ లీడర్లు మాత్రం ఇంతవరకు దీని మీద మాట్లాడి నోడే లేడు. ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సిడెంట్ జరగడానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ప్రధానమైన కారణం ఈ రాజకీయ నాయకులే, పొలిటికల్ పార్టీలే. సో దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ఏలుతున్నారు వీళ్ళు. మరి కనీసం ఈ రోడ్డు కూడా బాగు చేయలేకపోయినారు కదా. ఒక్కసారి సో టిప్పర్ అది ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఇది. TG06T3879. టీజీ అంటే రీసెంట్ గా ఇది రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఉంది. తెలంగాణ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినట్టున్నది, అందుకే టీజీ అని ఉన్నది. సో టిప్పర్లో దాదాపు ఒక 50 నుంచి 60 టన్నుల కంకర ఇందులోంచి తీసుకెళ్తున్నారు. ఈ క్రషర్కి సంబంధించిన ఈ టిప్పర్లు కూడా ఏ సమయంలో ప్రయాణం చేయాలన్నది మనకి హైదరాబాద్లో అయితే ఒక టైమింగ్ ఉన్నది, కానీ ఈ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో ఎక్కడ టైమింగ్ లేదు. సో ఇది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అశోక్ లైలాండ్ టిప్పర్ మొత్తం తుక్కు అయిపోయింది. బస్సు డ్రైవర్ సీట్ ఇది. డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చూడండి ఒక్కసారి. ఎవరున్నారు స్థానికులు ఇక్కడ? మీరంతా లోకల్ వాళ్ళేనా? ఏం పేరు మీ పేరు? ఏంది ప్రమాదం జరగడానికి రీజన్ ఏంది? అసలు రోడ్డు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నది? అంటే రోడ్డు బాగలేకపోవడమేనా ఈ ప్రమాదాలకు కారణం?
100% ఇది ఒక్కొక్కరు మాట్లాడండి. 6 లైన్స్ రోడ్ సంబంధించింది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. శాంక్షన్ అయింది, దానికి స్టార్ట్ చేసి మరి ఎందుకు ఇంత డిలే జరుగుతుంది అనేది ప్రజాప్రతినిధులు చెప్పాలి. ఇక్కడ ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే మరి పార్టీ మారిండు. ఈ రోడ్ కోసమైనా పార్టీ మారితే మేము అందరం అప్రిషియేట్ చేస్తుంటిమి. గత 3 నెలల క్రితమే ఇక్కడ ఆలూరు గేట్ దగ్గర 7 మంది చనిపోయారు. ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ప్రతి 3 నెలలకు, నెలకు, 2 నెలలకు పెద్ద పెద్ద మేజర్ గా చనిపోతున్నారు. అన్యాయంగా పేద ప్రజలు బస్సులలో పోయేటోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు, హాస్టల్లకు పిల్లలు తీసుకుపోయేటోళ్ళను తీసుకుపోతుంటే బైక్ల మీద రోజు ప్రతి సండే రోజు రెసిడెన్షియల్ పిల్లల కోసం పోతున్నప్పుడు కంపల్సరీ 2-3 ఇన్సిడెంట్లు అవుతున్నాయి సాటర్డే, సండే. ఇప్పుడు మీరు స్కూల్ కూడా పిల్లలు వెళ్తుంటారు కదా, రెగ్యులర్ గా వెళ్తుంటారు. చాలా మంది స్కూల్ పిల్లలు యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులు, పిల్లలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం చచ్చిపోయిన తర్వాత వచ్చి డీజీపీలు, తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వచ్చి కన్నీరు గార్చడం కాదు. మేము ఇక్కడ కోరుకుంటున్నది ప్రజలు ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో అర్థమైతలే. ముందస్తుగా ప్రాణాలు కాపాడే విధంగా ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే దీనికి రోడ్డు గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి రీజన్ చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటదండి? దామగుండంలో అన్ని లక్షల చెట్లకు సంబంధించింది వర్క్ నడుస్తూనే ఉంది. ఇక్కడ ఉన్న మర్రి చెట్లను తీసి వేరే దగ్గర పెట్టి రోడ్డు వర్క్ చేయొచ్చు కదా. టెండర్లో వాళ్ళు ఏమి ఇష్యూ ఉందో తెలియదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగితే రాడు, లోకల్ ఎంపీ. ఇక్కడ ఎమ్మెల్యే గారికి ముఖమే లేదు. మరి ఈ రకంగా ఇట్లా చేస్తే ఎంతమంది? ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ, కాళ యాదవ్ ఎమ్మెల్యే, మిగతా లీడర్లు కూడా 40-50 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే, ఆమె మినిస్టర్. మేము అందుకే ఇక్కడ ఉన్న ప్రాంత ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సాగర్ రోడ్ చూసుకోండి, విజయవాడ రోడ్ చూసుకోండి, బెంగళూరు రోడ్ చూసుకోండి, హైదరాబాద్ నుంచి ఏ రోడ్లను చూడండి, ఈ రోడ్ అంత ఘోరం. ఇది గత 15-20 సంవత్సరాల క్రితము సరిపోతుండే. ఇప్పుడు జనాభా పెరిగింది, వెహికల్స్ పెరిగినాయి. ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ గానీ, ఇక్కడ గుల్బర్గ వరకు ఇటు సైడ్ మొత్తం బీజాపూర్ పోయేటటువంటిది, కర్ణాటక పోయేటటువంటి చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంగా ఇంత చిన్న రోడ్డు సరిపోదు, 6 లైన్స్ చేయాలని చెప్పేసి అంత మొత్తం మెజర్మెంట్స్ అన్ని చేసుకున్నారు. కానీ డిలే చేయడం వలన ఎన్ని రోజులు డిలే చేస్తే అన్ని ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మేము ఇలాంటి టిప్పర్లు రెగ్యులర్ గా నడుస్తున్నాయి. రెగ్యులర్ గా నడుస్తాయి. ముఖ్యంగా తెలంగాణ పొద్దున పూట, నైట్ పూట వస్తుంటాయి. నేను అనుకోవడం ఈ క్రషర్స్ అన్ని కూడా ఇల్లీగల్ క్రషర్స్ కూడా ఉండి ఉంటాయి. బాగా క్రషర్స్ సంబంధించినటువంటి ఇక్కడ నుంచి అక్కడ రాత్రి పూట, ఎర్లీ మార్నింగ్ ఈ టిప్పర్లు విపరీతంగా జరుగుతాయి. హెవీ లోడ్ వేసుకొని పోతాయి. రోడ్ అయితే ఘోరంగా అయిపోయినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూసుంటారు ఇక్కడ నుంచి. కాబట్టి మేము విజ్ఞప్తి, పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు మొన్న ఆలూరు దగ్గర జరిగింది, మేజర్ ఇన్సిడెంట్ అండి. మామూలుగా వాళ్ళు కూరగాయలు పెట్టుకొని, మా ఊరోళ్ళే మొత్తం కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. మామూలుగా రైతులు పంటలు పండించుకొచ్చి ఫ్రెష్ గా పెడితే హైదరాబాద్ నుంచి వచ్చిపోయేటోళ్ళు కొంటారని చెప్పేసి అక్కడ అమ్ముకుంటున్నారు. డైరెక్ట్ వాళ్ళ మీదకి ఇట్లాంటి వెహికల్ టిప్పర్ ఎక్కింది. స్పాట్ 7 మంది చనిపోయారు. ఎవ్వరు రాలే, ఆమెలే. దాన్ని కోపద్రికులయ్యి మొత్తం ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలందరూ వచ్చి రోడ్ల మీద స్వచ్ఛందంగా వచ్చి ఆందోళన, ధర్నా చేస్తే ఒక్క నెల టైం వేయండి అని చెప్పేసి వచ్చి రిక్వెస్ట్ చేసిర్రు. ఆర్డీఓ వాళ్ళంతా వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆపినాం. చూడండి ఎంత ఘోరమైన ప్రమాదం అన్నది ఈ దృశ్యం మనకి చూపిస్తున్నది. ఈ అశోక్ లేలాండ్ సంబంధించిన టిప్పర్, ఇది ఎంత స్ట్రాంగ్ వెహికల్, మొత్తం తుక్కు అయిపోయింది బాడీ, ముందలున్న బాడీ అంతా. డ్రైవర్ కూడా అందులోనే పడి చనిపోయిండు. ఇది డైరెక్ట్ గా బస్సును గుద్దింది, బస్సు డ్రైవర్ చనిపోయిండు. ఈ టిప్పర్ వెనకాల ఉన్నటువంటి దాంట్లో ఉన్న కంకర అంతా వచ్చి బస్సు లోపలికి వెళ్ళిపోయింది. దీంతో చాలా మంది దాదాపు ఊపిరాడలేదు, సగం బాడీ అంతా కూడా కంకరలో ఇరుక్కపోయి అట్లా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ ఇందులో కంకర లేకపోయినా సరే కొంత ముందున్నటువంటి వాళ్ళ ప్రాణాలతోని అయిపోయేది. కానీ మొత్తం బస్సులో 24 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న కంకర. అసలు ఈ కంకర ఎక్కడి నుంచి వచ్చింది, ఏ క్రషర్ మెషిన్ నుంచి వచ్చింది, ఎన్ని ఇల్లీగల్ క్రషర్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ మాఫియా అంతా కూడా ఇదే. ఇప్పుడు ఇదంతా చూడండి, మొత్తం ఫామ్ హౌస్ కల్చర్ వచ్చేసింది. ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కుంటున్నారు, ఫామ్ హౌస్లు కడుతున్నారు, అందులో వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఈ రోడ్ ఏంటన్నది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది, కానీ కనీసం రోడ్డు లేదు. మీదే ఊరు బ్రదర్? చేవెళ్ళనా? మీరు చేవెళ్ళ నుంచి అటు జర్నీ చేస్తుంటారా? చేస్తుంటాం సార్. ఇక్కడ వికారాబాద్, తాండూరు వెళ్తుంటాం. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇట్లాంటి రెగ్యులర్ గా జరుగుతున్నాయి కదా? రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇట్లా ప్రమాదం జరిగినప్పుడే వస్తారు, వచ్చి చేపిస్తాము అని హామీలు ఇస్తారు, పోతారు అంతే. ఈ చేవెళ్ళ ఎమ్మెల్యే ఉండు, ఆయన అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి పోతాడు, ఏ పని చేయడు. మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి పోతాడు,
సప్పుడు దాకా రాజకీయం చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు, కానీ ఏ పని చేయడు. ఇంకెవరున్నారు లోకల్ వాళ్ళు? మీరు బ్రదర్? యా, ఎవరున్నారా? ఏం మీది ఇక్కడేనా? ఏ ఊరు మీదంతా? ఏ ఊరు అన్న మీది? వికారాబాద్. ఎవరు లేరు ఆ ఊరు వాళ్ళు ఇక్కడ, లోకల్ ఊరు వాళ్ళు? మీది ఎక్కడన్నా? యా, ఎక్కడండి మీది? మాది ఇక్కడ లోకలే మాది. సో మరి ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు, మీరు కూడా తెల్లంగా వేసుకున్నారు, మీరు కూడా లీడర్ అయి ఉంటారేమో. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, మీ లీడర్లు ఏం చేస్తున్నారు? మీ పార్టీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్రమ్ లాస్ట్ ఒక 3 మన గవర్నమెంట్ చేంజ్ అయినాయి కానీ ఇక్కడ నడిచే వ్యవస్థ రోడ్డు మాత్రం చేంజ్ కాలేదు. దీనికి మేము కూడా బాగానే మేము దీనికి వీళ్ళకు కంప్లైంట్ ఏం జరుగుతున్నది ఇస్తున్నాం కానీ ఇది ఫస్ట్ దీనికి మన గవర్నమెంట్ కాకుండా మన ఎమ్మెల్యేస్ కాకుండా దీనికి కఠినంగా దీని గురించి స్పెషల్ గా తీసుకునాలి. ఎందుకంటే ఒక్కసారి కాదు, ప్లెంటీ అయితేనే ఉన్నాయి ఈ యాక్సిడెంట్స్ ఇవి. సో ఈ రిక్వెస్ట్ ఏమంటే ఇది పొలిటికల్ కాకుండా ఇది ఇక్కడ నడిచే వాళ్ళకు ఇది ఎంత ఇది రోడ్ ఏది మన ఇట్లా ఒక యముని రోడ్ లాగా మారుతుంది ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ హెల్, ఇట్ ఈస్ నాట్ ఏ హెవెన్ రోడ్, ఇట్ ఈస్ టర్నింగ్ లైక్ ఎన్ హెల్ రోడ్. So that I request to the government and to the system that please correct this system for the better lives of these people. ఓకే, మీరండి? బీజేపీ మండల అధ్యక్షుడు. బీజేపీ. మరి మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, మీ ఎంపీ ఉన్నారు, ఎందుకు రోడ్ ఆలస్యం జరుగుతుంది? శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఎందుకు ఆగింది? శాంక్షన్ అయితే ఇదే ట్రిబ్యునల్ ఏముండే కేసు ఉండే చెట్ల దానికోసమే అయినట్టుంది. ఇప్పుడు మన వచ్చింది కదా మన వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కేసు వేసి ఉండే ల్యాండ్ యాక్విజిషన్ కోసం. మొన్ననే రీసెంట్ గా మొన్న 4 days 5 days కింద వచ్చింది అది. వారికి ఆల్రెడీ ఫండ్స్ శాంక్షన్ అయినది, అందుకని ఈసారి అయిపోతుంది. దాని నుంచి కేసు వేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ లోకల్ పట్టదారులు వేసిన వాళ్ళు. ఇంకోటి ట్రిబ్యునల్ ఉంది కదా చెట్ల దానికోసం. ఓకే, ఫస్ట్ ఏముందంటే ఇక్కడ ఎవరైతే మన పట్టదారులు ఉన్నారు కదా, ఫస్ట్ దిస్ అక్వేషన్ తెలుగు ఛానల్ ఇది, తెలుగు ఛానల్ నాకు ఎందుకంటే నేను బయట ఉన్నా కాబట్టి ఇది మనకు ఇక్కడ పట్టేదారు కూడా కొద్దిగా సహకరిస్తే కదా. ఎందుకంటే ఎంతో వందల మంది సహకరించిన దగ్గర బుల్డోజ్ చేసి భూములు ఎత్తుకపోతలేరా? హ్యామ్ రోడ్లు అన్నో లేకపోతే ట్రిపుల్-R అన్నో. కొంతమంది చదువుకున్నవారు, కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు, కొంతమంది మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళ పొలాలకి వెళ్ళి పోవద్దు, వేరే ఒక రైతు భూములకి వెళ్ళి పోవాలి అనే ఆ ఉద్దేశంతో ఇది పెండింగ్ జరుగుతున్నది. లేకపోతే ఇప్పటికల్లా ఇది రోడ్ ఇక్కడ ఇది ఒక 4-lane రోడ్ అయ్యేది. ఇది ఒకటి దీనికి మేర కాదు. అమౌంట్ డబ్బులు కూడా ఇవ్వకపోయినా సహకరించి చేసుకోమని వదిలేసినాం. మా దగ్గర దాదాపు 10 ఎకరాలు. ఏ ఊరు ఇక్కడ? ఇదే ఊరు మా దాంచేరే. మా ప్రీమిసెస్ లో అయింది. ఇండ్లు ఒక 40 ఇండ్లు పోతున్నాయి. ఇండ్లు కూడా సాక్రిఫైస్ చేసినాము. పొలాలు పోతున్నాయి 10 ఎకరాల వరకు. పొలాలు సాక్రిఫైస్ చేసినాం. మాకు అమౌంట్ కూడా రాలే. రోడ్ అయింది అని చెప్పి మొత్తుకుంటున్నాం, ధర్నా చేస్తున్నాం. అమౌంట్ తర్వాత ఇచ్చిన పర్లేదని. సహకరించకపోవడం ఏముంది? రోడ్డుకు ల్యాండ్ మొత్తం సహకరిస్తున్నారు రైతులు. వాళ్ళకు చిత్తశుద్ధి లేక గ్రీన్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ అనుకుంటా కాలయాపన చేసి మన ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ రాజకీయం కాదు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేదు. ప్రజలందరం వచ్చి రోడ్ల మీద కూర్చున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసాం. సో ఇది విషయం అయితే ఇది లోకల్ వాళ్ళు ఉంటే మాట్లాడండి, ఎవరన్నా విలేజ్ వాళ్ళు ఉంటే మా బాధ మీకు తెలుస్తుంది. లీడర్లకు ఏం తెలియదు. బేసిక్ గా లీడర్లు కార్లలో తిరుగుతారు. ఉన్నారు ఎవరన్నా లోకల్ గా? మీదే ఊరు? పక్కనే మల్కాపూర్ నాది. యాక్చువల్ గా ఏముందంటే ఇది 10 సంవత్సరాల సంది బాగా డెవలప్మెంట్ బాగా వచ్చింది మా రోడ్ లో. ఇక్కడ ఫామ్ హౌసెస్ చాలా ఉంటాయి, వికారాబాద్, మన్నేగూడ. ఇప్పుడు కొన్ని వేల ఫామ్ హౌసెస్ ఉంటాయి, రెంటల్ ఫామ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మాత్రం విపరీతం జరుగుతుంది బాగా. ట్రాఫిక్ మాత్రం ఎట్లుందంటే మొత్తం ప్రతిరోజు ఒక 2 కిలోమీటర్ అట్లా మొత్తం ఓటేక్ కూడా చేయలేము మనం. అందులో ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు చాలా మంది వస్తారు మొత్తం, ఎందుకంటే రెంటల్ తీసుకుంటారు కదా సార్. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే గుంత ఉంది అది చూడరు, డైరెక్ట్ మరి ఇట్లా ఆటో చేస్తలేదు. ఫామ్ హౌస్ అనగానే వాళ్ళు తాగడమో ఏదో మొత్తం అవే వ్యవహారాలు ఉంటాయి. ఈ రోడ్ లో 50% అంతా మొత్తం కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకి తెలియదు ఈ రోడ్ గురించి. ఇంతకు ముందు నా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు జోనల్ ఆఫీసర్ చేంజ్ అయితే విధంగా ఆయన ఢిల్లీ వెళ్ళి బాగా ఆయన చేసి మొత్తం సిగ్నల్ తీసుకొచ్చారు. ఇక గ్రీన్ టైమ్లలో ఉంది, అది ఉంది, కేసు ఉంది, అది ఉందని చెప్పి ఇక బైపాస్ డ్రామా బ్రదర్, అదంతా అంత డ్రామా. వర్కులు కూడా ఏదో మట్టి వేస్తారు, ఏదో తోలుతూరు చేస్తారు, ఏదో అప్పుడప్పుడు సాఫ్ చేస్తారు, మళ్ళీ అందులోనే ఇక వెళ్ళిపోతారు. ఇక ఇట్లా అయినప్పుడు ఆలూరుది అయింది ఇంతకు ముందు అన్న చెప్పినట్టు. అప్పుడు అందరు వచ్చి చెప్పారు అయిపోతుంది చేస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఇట్లా ఉంది పరిస్థితి. సిచ్యువేషన్ ఇది ఇంత వర్స్ట్ గా ఉంది. ఇప్పుడు రంజిత్ రెడ్డి పేరు ఎత్తింది కాబట్టి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ 27 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని వేలం వేసినా కూడా దాదాపు 3,000 కోట్లు వస్తాయి. ఈడ 3,000 కోట్లతో ఈడ రోడ్ అన్నా వేయడానికి అవకాశం ఉంటది. అంటే ఆ ప్రయత్నం అయినా చేయండి. ఇప్పుడు పైసలు లేవనే ఆలోచన కూడా ఇది లేదు కదా.
సెంట్రల్ గవర్నమెంట్ మేము మంజూరు చేసినాం అయిపోయిందని అంటున్నారు, కానీ ఇది కేసు వేసినారు ఎవరో. మరి ఆ కేసు ఎంతసేపు అండి? దామగుండంలో దాదాపు 1,02,00,000 చెట్లను కొట్టేసినారు కొన్నింటిని ఆల్రెడీ. దానికి ఎక్కడా కూడా ఏ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరు అడ్డం రాలే కదా. మరి ఇది ఎందుకు అడ్డం వస్తుందంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ కేంద్రం అవసరం ఉంటే మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయాలి. RRR రోడ్డు ఇప్పుడు అసలు అవసరమే లేదు, కానీ ఆ RRR రోడ్ల కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ జరిపి మేఘాల మీద దాని నిర్మాణం జరుగుతున్నది. మరి అది ఎట్లా జరుగుతున్నది అంత ఫాస్ట్ గా? హ్యామ్ రోడ్లు అంటున్నారు, ఓ రకరకాల పేర్లతోని టెండర్లు పిలుస్తున్నారు. మరి ఈ రోడ్డుకి ఏమైంది? సో వీళ్ళకి ఏదైతే దాని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఫాస్ట్ గా త్వరితగతిన పూర్తి చేస్తారు. దాంట్లో కాంట్రాక్టర్లు, టెండర్లు వాళ్ళకి అందరికి అనుకూలంగా వస్తుంది, ఫాస్ట్ గా అవుతుంది పని. సో ఈ ప్రమాదం జరగడానికి కూడా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్సే. ఈ ప్రాంతాన్ని, ఈ వికారాబాద్, చేవెళ్ళ ఈ ప్రాంతాల్ని 30-40 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న వాళ్ళే ఈ 24 మంది ప్రాణాలు తీయడానికి బాధ్యులు. సో ఇది ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం చాలా దారుణం, అత్యంత భయంకరమైన విషాదం. పోయిన వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వస్తారు, తిరిగి ఇంటికి వస్తారని అనుకునే వాళ్ళకి మార్గ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చాలా మంది పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. సో చాలా దారుణం. ఇప్పటికైనా పొలిటికల్ సిస్టమ్ ఆలోచన చేయాలి. పార్టీలు కాదు, ఇక్కడ రాజకీయం కాదు. తక్షణమే ఈ రోడ్ వేసి ఈ ప్రజల ప్రాణాలు మరిన్ని పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.